గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో తర్వాత చాలా మంచి మూవీస్ కిష్కిందపురి కూడా చేశారు. చాలా మూవీస్ త్రివిక్రమ్ గారి మూవీస్ చేశారు. సో ఇట్లా మీకు ఉన్న ఇమేజ్ ఇంకా కొంచెం పెరుగుతూ పోయింది. సో రెమ్యునరేషన్ పరంగా కూడా పర్లేదు, బాగానే ఉంది. సాటిస్ఫైడ్, ఇంకా ఎదగాలి. అంటే కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉండనే ఉంటుంది, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. మరి తప్పదు. అంటే నా ఏజ్ గ్రూప్లో నాకు వేషాలు పడుతుంటాయి. నా ఏజ్ పెరుగుతూ ఉంటుంది, దానికి తగ్గట్టు వేషాలు పడుతూ ఉంటాయి. ఇంకోటి, ఇక్కడ బాగా చేయగలిగిన వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చినా కూడా చేయగలరా లేదా, వచ్చా లేదా, ఒకటి ఏదైనా మంచి ఎమోషన్ పండించాలంటే వచ్చి ఉండాలి కదా. సో అదొక ఓకే. ఆఫ్ స్క్రీన్ అంటే యాక్టింగ్ టైంలో షూట్స్లో మీ హార్డ్ వర్క్ అనేది మీ క్యారెక్టర్ పరంగా ఎట్లా ఉంటుంది? ఎన్ని అవర్స్ మీరు కూడా అంటే 8 అవర్స్ లేకపోతే 12 అవర్స్? అలా ఏమి ఉండదు, సీన్ బట్టి. ఒక సీన్ ఉంటుంది అనుకోండి, ఆ సీన్ ఎప్పుడు ఉంటే అప్పుడు పిలుస్తారు, అయిపోతే పంపించేస్తారు. 2 సీన్లు అనుకోండి, మీరు చెప్పినట్టుగా 6 to 6, 6 to 9 ఉండాలి. అంతే కదా, ఇట్స్ ఏ కామన్ థింగ్. ఓకే. సో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్స్ చేసి ఉంటారు కదా, సో వాటి గురించి చెప్తారా? మీరు ఏ మూవీస్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేశారు, అది మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అండ్ కిష్కిందపురిలో మెయిన్గా కిష్కిందపురిలో మంచి వేషం చేశాను, 3 scenes వేషం. నా వైఫ్ భాగ్యం అనే క్యారెక్టర్, ఆమె చనిపోతుంది. సో వీరభద్ర క్యారెక్టర్, వీడు ఒక తాగుబోతు. మంచి వేషం, బాగుంటుంది. ఆ అమ్మాయి దయ్యం ఏంటుందేమో అనే కాన్సెప్ట్ మీద వీళ్ళు గోస్ట్ టూర్స్ అనేవి పెడతారు, గోస్ట్ వాకింగ్ టూర్స్ అని. దాంట్లో వీడు కూడా వెళ్తాడు. ఎందుకు వచ్చావంటే, నా భార్య చనిపోయింది కదా, ఆమె దయ్యం ఏమైనా కనిపిస్తున్నా ఒకసారి మారదామన్న ఫీలింగ్తో అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. లాస్ట్కు ఆ దయ్యం వచ్చి చంపేస్తుంది. ఇప్పుడు శంబాల, రీసెంట్ ఫిల్మ్ శంబాల. శంబాలలో ఒక ఎస్ఏ క్యారెక్టర్ చేశాను. అలా పోతూ ఉంటుంది సినిమా అంతా. ఫుల్ లెంగ్త్ వేషం అనటానికి లేదు, చిన్న వేషం అనటానికి లేదు, మంచి వేషమే. అది ఇవ్వటానికి యుగంధర్ ముని గారిది ఫస్ట్ ఫిల్మ్ ఏ అని ఒక సినిమా చేశాడు ఆయన, ఏ యాడ్ ఇన్ఫినిటమ్. అందులో ఒక మంచి వేషం చేశాను. మెయిన్ క్యారెక్టర్స్ ఆ సినిమాలో 3, హీరో, హీరోయిన్, ఈ విష్ణు అని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో దాన్నే కంటిన్యూ చేశారు. ఓకే. ఇప్పుడు హీరోలతో కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మీకు కూడా సీన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళతో అనుబంధం అనేది ఎట్లా ఉంటుంది సినిమాల్లో? నేను అరవింద్ సమేత ముందు ఎన్టీఆర్ గారితో సుబ్బు చేశా. సుబ్బులో ఫ్రెండ్ క్యారెక్టర్. అదే సేమ్ ఇంటిమస్ ఏదైతే ఉందో అదే చూపించేవాళ్ళు, ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. ఆది గారు వెరీ డౌన్ టు ఎర్త్, చాలా హ్యాపీ. ఎవరైనా వాళ్ళ స్థితిని బట్టి పోతుంటారు. ఓకే. మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని గుర్తుపట్టి మీతో కలిసి కూర్చొని మాట్లాడడం అలాంటివి ఉంటాయా సినిమా షూట్స్లో? మాట్లాడతారు. ఓకే. ప్లస్ నేను చొరవ చూపించి వాళ్ళది మింగిల్ అయ్యే టైపు కాదు, రిజర్వ్డ్. మీ మాట చూస్తేనే తెలుస్తుంది, మాట్లాడిస్తేనే మాట్లాడతారు, అడిగిన దానికి సమాధానం చెప్తారు, అంతకు మించి మాట్లాడారు. ఓకే. సో ఎట్లా ఉంటుంది ఒక సినిమాకి ఇంకో సినిమాకి ట్రావెలింగ్ అనేది? అంటే ఒక సినిమా అయిపోగానే ఇంకా అక్కడ ఆర్టిస్టులు అందరితో కూడా ఇంకా ఆ సినిమా మట్టుకైనా ఆ తర్వాత కాంటాక్ట్స్ అనేవి ఆర్టిస్టులు అందరూ రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం మేము. ఒక రెగ్యులర్గా కలిసే సర్కిల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు శంబాలలో లక్ష్మణ్ మీసాల, మధునందనం, రవివర్మ, ఏదో సినిమాలో కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. కొంతమంది బాగా క్లోజ్గా ఉంటారు, ఫోన్లు చేసి మాట్లాడతారు, లేదా కలిసి మాట్లాడతారు. సినిమా అయిపోతే అయిపోయింది, కమర్షియల్ ఫీల్డ్ కదా, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతారు. రిఫరెన్స్లు అనేవి ఎంత ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏమైనా మూవీస్ రావాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో? కొత్త వాళ్లకు రెఫరెన్స్ల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు, ఏదో జస్ట్ పరిచయాలు అవుతాయి తప్ప వేషాలు పడవు. కొంచెం చిన్న బ్రేక్ త్రూ వచ్చింది, ఇతను బాగుంటాడేమో ఒకసారి చూడండి క్యారెక్టర్ కానీ రెఫర్ చేస్తే ఆల్రెడీ నోన్ ఫేస్కు ఈజీగా పడతాయి. ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదా? కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, నాకు ఇంకా అవకాశాలు ఉంటాయేమో ముందు ముందు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు వస్తారు. నాకు వచ్చినప్పటి నుంచి ఇన్సెక్యూరే, దాంట్లోనే పోతున్నా. సెక్యూర్ నెమ్మదిగా అది సెక్యూర్ వైపు వెళ్తుంది.
కరెక్టే, మంచి సినిమాలు పడ్డాయి కదా ఈ మధ్య అంతే కాలంలో. ఫస్ట్ వచ్చినప్పుడు నాకెవరు లేరు, ఆ, తిరుగుతున్నా, పరిచయాలు అయ్యారు, ఆ, నెమ్మది పడుతున్నాయి. అప్పుడు లేని సెక్యూరిటీ ఇప్పుడు వచ్చింది, ఓకే. కొంత ధైర్యం. పోనీ లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిందిగా. మళ్ళీ ఈ ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఏదో అదేంటి ప్రొడ్యూసింగ్ సైడ్ లేకపోతే డైరెక్షన్ సైడ్ వెళ్తూ ఉంటారు. ఆ ఆర్ట్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అట్లా? లేదు, నాకు ప్రొడ్యూస్ చేసేంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, డైరెక్షన్ చేసేంత నాలెడ్జ్ లేదు. ఓన్లీ యాక్టింగ్. యాక్టింగ్ కొంచెం గట్టిగా పట్టుకుని నేర్చుకుంటూ నెమ్మదిగా ముందుకు పోతున్నాం కాబట్టి అదొకటే సరిపోద్ది. ఓకే. సో ఇంకా ఎవరితో నటించాలని ఉంది మీకు? అందరితో అంటే మీ ఫేవరెట్ ఇన్ని సినిమాలు? చిరంజీవి గారితో చేయలేకపోయా, బాలకృష్ణ గారితో చిన్న వేషం చేశాను, వెంకటేష్ గారితో 2 సినిమాలు చేశాను, నాగార్జున గారితో చేశాను. ఓకే, పెద్ద ఆర్టిస్టులతో చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశాను, మహేష్ బాబు గారితో చేశాను, ప్రభాస్ గారితో చేయలేదు. బెల్లంకొండ సీను, ఆది గారు, ఇప్పుడు నిఖిల్తో స్వయంభూ వస్తుంది, జేడి చక్రవర్తి గారితో చేశా, శ్రీకాంత్ గారితో చేశా, జగపతి బాబు గారితో చేశా, రుద్రంగి అనే సినిమా. ఓకే, ఓకే, చేస్తాను, అందరితో చేస్తాను, చేయాల్సి వస్తుంది. అవకాశాలు వస్తే హ్యాపీ. ఇంకా రావాలి. ఓకే. సో మీరు ఆర్టిస్ట్లే, వాళ్ళు ఆర్టిస్టులే, కాకపోతే వాళ్ళు హీరో క్యారెక్టర్స్, మీరు ఇంకో అదర్ క్యారెక్టర్స్ ఉంటుండొచ్చు. కానీ సీనియర్స్ బాగా చాలా సినిమాలు చేసిన వాళ్ళ నుండి మీరు ఒక ఆర్టిస్ట్గా ఎప్పుడైనా వాళ్ళలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి, ఏంటి, వాళ్ళు ఈ స్టేజ్కి వెళ్ళారు, వాళ్ళ నుండి నేర్చుకోవాల్సింది ఏంటి అని థింక్ చేస్తూ ఉంటారా? షూట్స్లో వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళలో, ఇప్పుడు నాగార్జున గారితో చేశారు, వాళ్ళలో ఏం నచ్చింది? అండ్ ఆయన గోల్డెన్ స్పూన్ వాళ్ళ నాన్నగారు, సో వాళ్ళని మనం అసలు ఆలోచించకూడదట. అంతే అండి. సో చిన్న స్థాయి అంటే కిరణ్ అబ్బవరం గారు కష్టపడి వచ్చాడు, ఏంటి నా క్వాలిటీస్, ఎంత సిన్సియర్, ఎంత కష్టపడ్డారు, అలాంటి వాళ్ళ మీద మనం చేయొచ్చు తప్ప రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు వాళ్ళని అసలు అంతేలే. అవును, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి, అంటే ఇప్పుడు ఎంత గోల్డెన్ స్పూన్ అయినా వాళ్ళు కష్టపడకపోతే, ఇప్పుడు డ్యాన్స్ అనేది అంత ఈజీ కాదు, యాక్టింగ్ ఈజీ కాదు, ఫైట్స్ ఈజీ కాదు, ఎంతో కష్టం, ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవుతారు. దాన్ని నేర్చుకోవటానికి ఒక 2-3 ఏళ్ళ సాధన ఉంటుంది. కొత్తగా వచ్చిన పెద్దవాళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళు నేర్చుకోకపోతే అంత ఈజీ కాదు. కొంతమంది అలాంటి స్థితిలో నుండి వచ్చిన వాళ్ళు కూడా చేయలేక వెనుదిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మనకు అనవసరం. గోల్డెన్ స్పూన్ లో పుట్టినా కానీ సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే, సో వాళ్ళకు రాత ఉండాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి, వాళ్ళను ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి. కొంతమందిని రిసీవ్ చేసుకుంటారు, మనవాడు బాగా చేస్తున్నాడు అని, సో అది ఉన్నప్పుడు కలిసి వస్తుంది. కిరణ్ అబ్బవరంతో నటించారా మీరు? చేశాను, కా సినిమా చేశాను. కా సినిమాలో ఉన్నారుగా. ఓకే, సో ఎట్లా అనిపించింది? చాలా చాలా మంచి వ్యక్తి, చాలా పొలైట్. నేను ఆయన ఫస్ట్ షాట్ అప్పుడు నేను కెమెరా ఈ యాంగిల్లో నన్ను ఇలా కూర్చోమన్నారు, ఆయన ఇటు నుంచి వస్తాడని చెప్పారు కానీ ఆయన వచ్చాడు లేదు నేను చూసుకోవాలా, కర్చీఫ్ కట్టుకున్నాడు ఆయన మొహానికి, అలా తిరిగి నా పని నేను ఉన్నా. ఆయన దగ్గరకు వచ్చి అన్నగారు నమస్కారం, భయ్యా నమస్తే, చూస్తే సార్ కూర్చోండి మీరు. ఎవరు పెద్ద హీరోలు ఎవరు పట్టించుకోరు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు పట్టించుకోరు. అలాంటిది నైస్ కదా. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం అలా ఉంటేనే ఎదగలరు. లోపల ప్యూరిటీ లేకపోతే కష్టం. కష్టం తెలిసిపోద్ది నటిస్తున్నారని. సో అంతకుముందు ఎదిగిన కొత్తగా అంటే బయటి వాళ్ళు, సినిమా కాకుండా ఎదిగిన వాళ్ళందరూ కూడా అటువంటి నేచర్ ఉన్న వాళ్ళే అని నా అభిప్రాయం. ఓకే, సో ఇప్పటి వరకు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా చేశారు మీరు? పోలీస్ క్యారెక్టర్స్ చేశాను, నెగిటివ్ రోల్స్ చేశాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్. హిట్ అనే సినిమాలో హీరోయిన్ ఫస్ట్ కేస్ ఐడియా ఉందా మీరు? హిట్ 1 చూసిన అన్ని, కానీ దాంట్లో ఫాదర్ క్యారెక్టర్ చేశాను. సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్, ఒక రిచ్ మ్యాన్, ఆయన కూతురు. అలా మిషన్ ఇంపాసిబుల్ అని, మిషన్ ఇంపాసిబుల్ అని తాప్సీ, పిల్లలు, తాప్సీ హీరోయిన్. దాంట్లో ఒక మెయిన్ క్యారెక్టర్ ఫాదర్గా చేశాను. అన్ని రకాల ఇది అంటే లక్కీగా నాకు అరవింద సమేతలో జగపతి బాబుతో పాటు ఉన్న గూన్స్
అలాగే పోద్దేమో లైఫ్ అనుకుంటే ఇమ్మీడియట్గా బ్రోచే వారెవరాలో పోలీస్ క్యారెక్టర్ వచ్చింది. దానికి ముందు యాడ్ ఇన్ఫినిటమ్ అనే సినిమా చేశా. అలా అది కూడా పోలీస్ ఆఫీసర్. ఇందులో హిట్లో ఫాదరు, మిషన్ ఇంపాసిబుల్లో ఫాదరు. సో ఓకే. సో ఒక్క ప్యాటర్న్కు సంబంధం లేకుండా డిఫరెంట్ అన్ని డిఫరెంట్ రకాల క్యారెక్టర్స్ రకాలుగా చేశారు వస్తున్నాయి. మీరు. లక్కీగా అన్నీ చేయగలుగుతున్నా, ఎవరు ఇబ్బంది పడట్లే నా వల్ల. ఓకే. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను. అందులో ఒక ఆర్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్తో సినిమా. దాని ఓనర్ అనమాట, అంటే ఒక CEO, వెరీ రిచ్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్. అదొక అదృష్టం అనుకున్నా. అంటే గెటప్ కూడా టోటల్గా మార్చారు, చూడాలి ఎలా ఉంటుందో. అంటే మంత్లీ ఎన్ని డేస్ ఉంటుండొచ్చు మీకు షూట్స్? డేస్ వైజ్గా 10 to 12 days వస్తుంది. ఓకే. సో రిమైనింగ్ టైం ప్రయత్నాల్లో ఉండాలి. ఓకే. ఇక్కడ టచ్లో ఉండాలి అంటారు కదా, టచ్. కొంచెం టచ్ లో ఉండు చెప్తా. 22 days టచ్, అంతేనా? 3-4 days మనకు సంబంధించిన పనులు. ఓకే.